ఈ బొద్దింక 4-5 టీవీ ఛానల్స్కి ఇంటర్వ్యూస్ ఇచ్చేసరికి హీరో అనుకుంటున్నాడు. బొద్దింక ఎప్పటికన్నా బొద్దింకే. అది గబ్బు బొద్దింక, అబద్ధాల బొద్దింక. ఈ అభిజిత్ డీప్కి నిరంతరం చేసేది ఏంటన్నా ఉంది అంటే ఆ కేజ్రీవాల్కి నకలుగా నటించటమే. కేజ్రీవాల్ ఉన్నాడుగా, మళ్ళీ నువ్వెందుకు అని ఎవరన్నా అడిగితే లేదు, అది మేము తటస్థమైనటువంటి ప్లాట్ఫామ్ని కలిగి ఉన్నాం, మాది CJP, రిజిస్ట్రేషన్ కాకపోయినా మాదొక రాజకీయ పార్టీ లాంటిదే, మేము రాజకీయాలు పోటీ చేయం, అన్నీ సమానంగా చూస్తామని చెప్తాడు. కానీ మాట్లాడే సొల్లు ఎలా ఉంటుందో చూడండి ఒకసారి. लेकिन उनकी जगह उन्होंने किसको एजुकेशन मिनिस्टर बनाया? प्रहलाद जोशी, जिनको देखा गया बिल्किस बानो के जो रेपिस्ट थे, बलात्कारी थे, उनका वो हार माला डालकर स्वागत कर रहे थे. तो सोचिए, जो बच्चे स्कूल में पढ़ते होंगे, जो लड़कियां स्कूल में पढ़ती होगी, उनको कैसा लग रहा होगा कि एजुकेशन मिनिस्टर कौन है? बलात्कारियों का स्वागत करने वाला इंसान बलात्कारी बना हुआ. डिमांड थी वो थी एजुकेशन. ఇలాంటి మాటలు, ఇలాంటి అబద్ధాలు ప్రచారం చేస్తున్నందుకు ఇమీడియట్గా FIR నమోదు చేసి లోపల వేసేయచ్చు. అసలు వీళ్ళకి ఇన్ని రెక్కలు ఎందుకు వస్తున్నాయి అంటే, వీళ్ళు ఏం మాట్లాడినా చెల్లుద్ది కదా, మమ్మల్ని సెన్సిటివ్ క్యాండిడేట్స్గా చూస్తారు కదా, మమ్మల్ని టచ్ చేస్తే దేశం తగలబడిపోద్ది కదా అనే ఒక భ్రమలో ఉంటారు, ఒక ట్రోమాలో ఉన్నారు, ఒక ట్రాన్స్లో ఉన్నారు వీళ్ళు. లేదా వీళ్ళకంటూ ఒక గ్యాంగ్ ఉంది వీళ్ళని ప్రొటెక్ట్ చేయడానికి అని చెప్పేసి, అందుకని ఇంతగా రెచ్చిపోతున్నారు. కనుక మనము ఇప్పుడు ఈయన ఏమి చెప్తున్నాడు అంటే, ఆ బిల్కిస్ బానో కేసులో నిందితుల్ని జైలు నుంచి బయటకు రాగానే ఈ ప్రహ్లాద్ జోషి గారు, అంటే రీసెంట్గా బాధ్యతలు చేపట్టారు కదా విద్యాశాఖ మంత్రిగా, ఆయన వాళ్ళందరికీ దండ వేసి స్వాగతించారంట. వీడియో చూశాడా? లేకపోతే వీళ్ళ ఇంట్లో వాళ్ళు రికార్డ్ చేశారు అక్కడ వీడియోని? మరి ఎందుకు ఈ అబద్ధాలు మాట్లాడుతూ ఉన్నాడు? ఈ పచ్చి అబద్ధమే కదా, కొన్ని ఏదైనా ఒక ప్రూఫ్ ఉందా? కాబట్టి ప్రహ్లాద్ జోషి గారు లాంటి వాళ్ళు విద్యాశాఖ మంత్రిగా ఉంటే పిల్లలు ఏమనుకుంటారు, ఆడపిల్లలు ఏమైపోతారు అని ఒక నీచమైనటువంటి మాటలు మాట్లాడుతూ ఉన్నాడు. బిల్కిస్ బానో కేసు ఆ ఉదంతం వేరు, దానికి ప్రహ్లాద్ జోషి గారికి సంబంధమే లేదు. వాళ్ళు జైలు నుంచి విడుదలయ్యి మళ్ళీ జైలుకి వెళ్ళిపోయారు. నడిమెట్ల వాళ్ళు బయటకు వచ్చినప్పుడు వాళ్ళకి దండేసి పెట్టింది హిందూ అతివాదుల్లో కొంతమంది ఉండొచ్చు, దానికి జోషి గారికి సంబంధం ఏమిటి? నోటికి ఏదొస్తుంది మాట్లాడాడు. వీళ్ళ నాన్నగారి మీద కేసు పెడితే ఒక RTI యాక్టివిస్టు, అది కూడా మోదీకి లింక్ చేసేస్తాడు. అక్కడ జార్ఖండ్లో విద్యార్థులు ఏడుస్తూ ఉంటే అక్కడికి వెళ్లకుండా టైఫాయిడ్ అని నాటకాలు ఆడతాడు. దొంగ బుద్ధి ఇంకా.